వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ అక్కయ్యపాలెం షాదీఖానాలో 43, 44, 45, 55 వార్డులకు సంబంధించి తెలగ కాపు కుటుంబీకులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేకే రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కాపు సంఘ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి పూర్తి సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమ పరిపాలనకు సహకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంజీవ్ నాయుడు, వైసీపీ నార్త్ సీనియర్ నాయకులు పూలప రవీంద్రనాథ్ ఠాగూర్, విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం సభ్యులు ఉషశ్రీ, బాణాల శ్రీను, సూరబోతల్ల తిరుపతిరావు, సకల గణేష్, జకంపూడి సత్యబాబు, గోపి, పైడి రమణ, వెంకట్, దుప్పలపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 2004లో ప్రజలందరి ఆశీస్సులతో దేవుడి దయతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో దీర్ఘకాలిక ప్రయోజనాలతో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఏదైనా పెట్టుబడులు వచ్చినాయంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయ్యంలో మాత్రం వచ్చింది. ఈరోజు హర్వాలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అది రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసింది. అచ్యుతాపురంలోని ఏపీసెస్ రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసింది. అచ్యుతాపురం నిర్మాణం అవుతున్న బాపాటమిక్ రీసెర్చ్ సెంటర్ 4,300 ఎకరాలు అది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ అలాట్మెంట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. మన అరిలో ఉన్న బిఆర్ హెల్త్ సిటీ దాన్ని తీసుకొచ్చి బీఆర్టీఎస్ రోడ్ అనుసంధానం చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంటే ఈ ప్రాంతంలో ఏదైనా పెట్టుబడులు వచ్చినాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోవడం, రాష్ట్రం వెళ్ళిపోవడం, రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ ఆ ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి కట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 సంవత్సరాలు హైదరాబాద్ అన్నాడు, 5 సంవత్సరాలు అమరావతి అన్నాడు. అంటే ఉత్తరాంధ్ర గురించి ఏ రోజు కూడా పట్టించుకున్న పాపలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది కాగితాలకే పరిమితం. చంద్రబాబు నాయుడికి ప్రాంతం మీద ఎలాంటి ప్రేమ ఎఫెక్షన్ లేదు.